వారి యొక్క వివాహ దినాన్న ఈ అంశం పరిశీలిస్తే అప్రోప్రియేట్గా ఉంటుందని నా ఉద్దేశం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు అందరం కలిసి చదువుకున్నాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. ఆతిథ్యం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. దానివలన కొందరు ఎరుగుకి దేవదూతలకు ఆతిథ్యము చేశారు. మీరును వారితో కూడా బంధించబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేస్తున్నారు. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించున్న వారిని జ్ఞాపకం చేస్తున్నారు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాల్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. వేశ్య సంగులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారే మీ కలిగిన వాటితో తృప్తి పొంది ఉండేది. నిన్ను ఏమాత్రము విడువును, నిన్ను ఎన్నడము ఎడబాయనని ఆయనే చెప్పారు కదా. ప్రార్థన చేసుకున్నాం. మా ప్రేమ కలిగిన ప్రియమైనటువంటి తండ్రి, ఈ శుభ సందర్భం కొరకై మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. నిజంగా రఘుయ్య జీవితంలో మీరు జరిగించిన కార్యం, ఒకప్పుడు అతను ఎటువంటి వాడు, ఇప్పుడు ఏ రీతిగా నీ వంటి వాడయ్యాడు. దేవా, ఆ మహా పిలుపులో పాలిభాగస్తునిగా చేసిన తర్వాత తండ్రి తన ఒక ఇంటివాడిగా చేసి నిజంగా వారికి మీరు అనుగ్రహించినటువంటి 2 చక్కని పిల్లలు, సేవా జీవితం, ఆ సేవా జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు, నిందలు, అవమానాలు, వీటన్నిటిలో తను తట్టుకునేటువంటి పరిస్థితులు, ఈ మధ్య తన ఆరోగ్య సమస్యలు, వీటన్నిటిలో కూడా ఈరోజు జరుగుతున్నట్లుగా ఈ యొక్క సంతోషంలో మేము పాల్పుచ్చుకుంటామని మేము అనుకోలేదు. ఇది నీ కృపే తండ్రి. ఎవరికి ఏమి ఇయ్యాలో మీకు తెలుసు తండ్రి. తగిన కాలం ముందు ఆహారం పెట్టేటువంటి వాడు, గుప్పిలి విప్పేటువంటి వాడు, నీ వల్లనే మేము జీవిస్తున్నాము, చెల్లించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నామని అపోస్తలుడైన పౌలు ఆ యొక్క ఏథెన్స్లో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల అనేటువంటి మాట, దయచేసి ఇక్కడ ఇల్లును మాత్రమే కాదు నువ్వు కట్టేది, ఆత్మీయ గృహాన్ని, సంఘాన్ని కడుతున్నందుకే నీకు స్తోత్రాలు. ఏదో తండ్రి ఈ యొక్క పరిచర్య బ్రతుకు తెరువు కొరకు కాదు తండ్రి, మరి మందను కాసి పాలు తాగిన వాడు ఎవడనటువంటి ఈ యొక్క నియమం ఇక్కడ నెరవేరుతున్నందుకే నీకు వందనాలు. ఎన్నడూ చేయి చాచే పరిస్థితి రాలేదు దేవా. ఆ రీతిగా తండ్రి ఎన్నో రీతిలుగా మీరు ఎంతోమందిని ఆదరించి మాదిరికరమైన జీవితాన్ని జీవించిన విధానవంతుని కొరకే నీకు స్తోత్రాలు. ఈ సమయాన్ని మీరు ఆశీర్వాదకరంగా చేస్తారని నమ్మి స్తుతిస్తూ నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఇప్పుడు మనం చదివినటువంటి 5 వచనాల్లో 5 అంశాలు ఉన్నాయి. మొదటిది ప్రేమ, రెండవది ఆతిథ్యం, మూడవది మరి జాలి, నాలుగవది వివాహం, పరిశుద్ధ వివాహం, ఐదవది తృప్తి. ఇవి హెబ్రీ గ్రంథకర్త తన యొక్క రాసినటువంటి పత్రిక చివరి భాగంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాడు. ఒక కుటుంబానికి ప్రాతిపదిక ఏమిటి, ఫౌండేషన్ ఏమిటి, దేని మీద క్రైస్తవ కుటుంబమే కాదు ఏదైనా కుటుంబం కట్టబడాలి. ఏంటి? ప్రేమకు మించింది ఈ భూలోకంలో కానీ పరలోకంలో కానీ లేదు. ప్రేమ లేనివాడు కార్యాన్ని ఆరంభిస్తాడు కానీ దాన్ని ముగించడు.
దేవుడు క్రైస్తవ కుటుంబానికి కొన్ని నియమాలు ఇచ్చాడు. భర్తను ప్రేమించమన్నాడు, భార్యను లోబడమన్నాడు. భర్త కానీ నీవు నాకు లోబడితేనే నేను నిన్ను ప్రేమిస్తానంటే, లేదా నీవు నన్ను ప్రేమిస్తేనే నిన్ను లోబడతానంటే గనక అది వివాహం కాదట, అది వ్యాపారం అవుతుందట. కాబట్టి ఒక ఆయన ఇలా అన్నాడు, గుడ్ మ్యారేజ్ ఈజ్ నాట్ ఏ గిఫ్ట్, ఇట్ ఈస్ మేడ్ బై 2 pairs of hands and 2 hearts. It is not a gift. చూడండి, ఈ వివాహంలో ఏం జరుగుతుందంటే ఇద్దరు అపరిచితులు ఒకే రూఫ్ కింద జీవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఆ ఇద్దరు ఎంత డిఫరెంట్గా ఉంటారంటే వారి యొక్క వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ అనేటువంటిది గాడ్స్ గిఫ్ట్ అట. నా ఇండివిజువాలిటీ ఉంది, అది నేను తెచ్చుకున్నది కాదు, దేవుడు నాకు ఇచ్చాడు. ఒకరి యొక్క వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించాలి. ఒకరు స్పీడ్గా ఉంటారు, ఒకరు స్లోగా ఉంటారు. డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఎమోషన్స్, డిఫరెంట్ ఎడ్యుకేషన్స్, డిఫరెంట్ హ్యాబిట్స్, ఇద్దరు వేరు. కానీ ఇద్దరు కలిసి ఉంచేది ఏంటిదంటే అది ప్రేమ. ప్రేమ అనేది లేకపోతే చాలా కష్టం. అది యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు వరకు 12 మందితో ఉన్నప్పుడు 12 మంది కలిసి ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు కదా, మరి ఈ 12 మందిని కలిపి ఉంచగలిగేటువంటి శక్తి కావాలి. అందుకే వాళ్ళతో ఒక మాట అన్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోనని చెప్పాడన్నమాట. ఆయన వెళ్ళిపోయినా ఆ ప్రేమ వాళ్ళని కలిపి ఉంచుతుందన్నమాట. ప్రేమ బంధం అంటారు కదా, కొన్ని కట్టెలు ఉంటాయి, ఆ కట్టెలన్నీ వేరువేరుగా ఉంటాయి, వాటిని కలిపి ఉంచేటువంటిది ఆ తాడే ప్రేమ. ఆ తాడు కానీ తీస్తే దేనికది సపరేట్ అయిపోతుంది. కనుక ప్రేమ లేని కుటుంబాన్ని మీరు ఆలోచించండి, అది ఎడారి కదా. ప్రేమ లేని సొసైటీ కానీ, ప్రేమ లేని ఏ ఇన్స్టిట్యూట్ కానీ ఏదైనప్పటికీ మనం ఊహించలేము. ప్రేమ అనేటువంటిది ఎన్ని విభేదాలున్నా చాలా విచిత్రమైంది. జీవితం ఎన్నో సంఘర్షణలతో కూడుకుంది. 2 విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలు కలిసి వెళ్ళేటప్పుడు ఒక మాట మీకు చెప్తాను, కొత్త మాట మీకు పరిచయం చేస్తాను. వ్యక్తిత్వ ఘర్షణ వస్తుంది. ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వీటన్నిటిలో కూడా 1984లో వివాహం అయిన తర్వాత నాది, ఇప్పుడు 2021 కదా, ఇన్నేళ్ల ప్రయాణంలో ఏం జరిగిందో తెలుసా? అసలు ఎన్ని సంఘర్షణలు వచ్చాయో. అసలు వివాహంలో ఎంటర్ కాకుండా ఉంటే ఎంత బాగుండు అనేటువంటి సందర్భాలు కూడా వచ్చాయి. ఆ ఘర్షణలు ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి వయస్సు పైబడే కొలది శారీరకమైనటువంటి ఆకర్షణ కాకుండా ప్రేమ అనేటువంటిది ఎలా స్థాపితమవుతుందో నా జీవితంలో రుజువైంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వివాహమైనటువంటి కొత్త తొలి దినాల్లో ఎవరో వస్తున్నారంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎదురు వెళ్ళాం. అప్పుడు స్కూటర్ ఉండేది, స్కూటర్ మీద వెళ్ళాం. అయితే తను హైదరాబాద్ కల్చర్, ఆమె హైదరాబాద్ కల్చరు,
నేను ఎక్కడో పల్లెటూరు నుండి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ట్రైన్ రావటం ఆలస్యమైంది. సంథింగ్ రావాల్సిన వాళ్ళు రాలేదు. ఆమెకు ఆకలేస్తుంది కాబోలు బయట ఏమంటారు, జొన్న పొత్తు అంటారా, కండి అంటారా, ఏమంటారు, మొక్కజొన్న పొత్తు కదా, అది కొనుక్కుని ఆమె తినేస్తుంది రోడ్డు మీదే. నేను పల్లెటూరు నుండి వస్తే మా యొక్క ఊర్లో ఆడపిల్లలు అసలు అట్లా చేయరు. ఇంకా రౌడీ ఆడపిల్లలు కూడా చేయరు. ఇది హైదరాబాద్ కల్చర్గా నాకు తెలియదు. నాకు ఎలా అనిపించిందంటే ఒక గ్యాప్ తింటుందా అనిపించింది అనమాట. రోడ్డు మీద ఈమె ఇట్లా లోపల చాలా అసలు ఎంత అసహనం అయిపోయారంటే స్కూటర్ తీశాను. ఆ వెనకాల ఎక్కిన తర్వాత సాధారణంగా చెయ్యేసి ఇట్లా పట్టుకుంటుంది. నేను చెయ్యి అన్నా. ఇప్పుడు బాగున్నాడు, వీడికి ఏమైంది అనుకుని ఉంటుంది. నేను చెప్పను, నువ్వెందుకు అట్లా తిన్నావు, అది పద్ధతి కాదు కదా అంటే, ఈ హైదరాబాద్ ఇది మామూలే, ఎవరు ఏమి ఇది తప్పేం కాదు, ఇక్కడ ఈ కల్చర్ ఇది అని చెప్పుండి నేను అడగను. అది న్యాయమా? ఎన్నో విషయాల్లో ఎన్నో అలవాట్లు. తర్వాత ఒక విషయం నేను మీతో చెప్తాను. వ్యక్తిత్వం అనేటువంటిది దేవుని యొక్క వరం కదా, దేవుడిచ్చింది కదా. ఆ వ్యక్తిత్వాన్ని గౌరవించటంలోనే మన ఔన్నత్యం, మన యొక్క డిగ్నిటీ ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. అది ఆధారపడి ఉంటుంది. మా అన్న వదినలు ఉన్నారు. మా అన్నయ్య చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ, మా వదినది వీక్ పర్సనాలిటీ అన్నమాట. మా అన్నయ్య చేసింది ఏంటంటే, మా వదిన యొక్క వ్యక్తిత్వాన్ని రాసేశాడు. ఆమెకు ఒక వ్యక్తిత్వం లేకుండా చేసేసాడు. వ్యక్తిత్వం లేదు, సొంతగా ఆలోచించకూడదు, సొంతగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఏం చేసినప్పటికీ ఎగతాళి. మా అన్నయ్య ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఇప్పుడు మా వదిన ఉంది. ఆమె ఏమీ చేయలేదు, బయటికి వెళ్ళలేదు, కొనలేదు. తర్వాత వ్యక్తిత్వమే ఆమెకి లేదు, వికసించలేదు. ఆఖరికి ATM కార్డును కూడా ఉపయోగించుకోలేనటువంటి వ్యక్తిగా మారిపోయింది. అది తప్పది. వ్యక్తి అయినప్పటికీ భర్త అయినా భార్య అయినా ఒకరి వ్యక్తిత్వాలు ఒకరు గౌరవించుకోవాలి. ఈ యొక్క కల్చరల్ క్లాషెస్ రావాలి. ఈ యొక్క వ్యక్తిత్వ ఘర్షణలు వచ్చినప్పుడే ఈ రాపిడి వచ్చినప్పుడు ఫస్ట్లో మనం అనుకుంటాం, ఏంటికి ఇన్ని కొట్లాట్లు అవుతున్నాయి. మనం అంటాం, ఏంటి నువ్వు అట్లా అదేం ఆలోచన, ఇదిగో ఇట్లా చెయ్యి, అట్లా అది కాదు, ఇది పద్ధతి. ఎన్నో రకాలుగా ఉంటాయి. ఈ వ్యక్తిత్వ ఘర్షణలో ఏం జరుగుతుంది అంటే ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి. థ్యాంక్ గాడ్. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, వారిద్దరిని వేరుగా పెట్టాలట. వారు కొట్లాడుకునేటువంటి అది సమయము, ఏకాంతత వాళ్ళకు ఉండాలి. చుట్టాలు ఎవరిని ఉంటే ఇంకెవరైనా కొట్లాడుకోరు కదా. కాబట్టి వాళ్ళ హృదయాలు, వారి ఆలోచనలు బయటపడేటువంటి స్థానం అన్నమాట అది. కనుక ఈ పరిస్థితుల్లో ఒక వివాహాన్ని, ఒక కుటుంబాన్ని నిలిపి ఉంచేది ఏమిటంటే ఇది ప్రేమ, సహోదర ప్రేమ నిలువరముగా ఉండలేది. ఒక గుహలో 2 సన్యాసులు ఉన్నారట. ఉదయాన్నే వెళ్ళి వాళ్ళు భిక్షాటన చేసి సాయంకాలానికి వచ్చి వాళ్ళు ఒక గుహలో రాత్రి గడిపి మరలా ఉదయాన్నే బయలుదేరి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళది. ఎందుకో ఒక సన్యాసికి అనుమానం వచ్చింది, ఇదిగో మనం వెళ్తున్నాం కదా అపార్ట్మెంట్స్ అది ఇది ధనవంతులు వాళ్ళు ఉండేటువంటి ఇల్లుకి వెళ్తున్నాము, ప్రతి ఇంట్లో కూడా గొడవ కొట్లాటలు, మనిద్దరి మధ్య కొట్లాటలు ఉండదు ఏంటి అన్నాడట ఒక సన్యాసి. అప్పుడు రెండో సన్యాసి అన్నాడంట, కొట్టుకోవటం చాలా ఈజీ, ఇదిగో ఒక రాయి తీసుకొస్తాను, మన ఇద్దరి మధ్యలో పెడతాను, నువ్వను ఈ రాయి నాది అను, నేనంటాను ఈ రాయి నాది అంటాను, ఇక గొడవ షురు అన్నట్ట. మనం కూడా గొడవ పడదాము అని చెప్పి రాయి తీసుకొచ్చి మధ్యలో పెట్టిన తర్వాత ఒక సన్యాసి అన్నాడంట, ఈ రాయి నాది అన్నాడట. అప్పుడు రెండోడు నీదైతే తీసుకో అన్నాడు. చూసారా,
ప్రేమ అనేటువంటిది క్రీస్తు యేసు యొక్క శిలువ ఏ గృహంలో ఉంటుందో ఆ గృహంలో ఐక్యత అనేటువంటిది ఉంటుంది. యేసు ప్రభు కల్వరి శిలువలో చనిపోయినప్పుడు 2 చేతులు చాచాడు కదా, ఒక చేత్తో దేవుణ్ణి, మరొక చేత్తో మానవుణ్ణి. ఎందుకంటే మానవుడు శరీరానుసారి దేవుణ్ణి సంతోషపరచలేడు, శరీరానుసారులు దేవునికి విరోధమైనటువంటి వాళ్ళు, లోకాన్ని ప్రేమించేవాళ్ళు దేవునికి శత్రువులు. కాబట్టి ఈ శత్రుత్వాన్ని ఆయన ఇలా పట్టుకుని ఆయన శిలువలో చనిపోయాడు. కాబట్టి ఒక వచనం ఉంది, నీ బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, వానుకోవెలకు. చూడండి 84వ కీర్తన 3వ వచనం చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. చూడండి, పిచ్చుక ఫ్యామిలీ వేరు, వాన కోవెల ఫ్యామిలీ వేరు. పిచ్చుక యొక్క రంగు వేరు, వాటి యొక్క కోత వేరు, మరి వాటి సైజులు వేరు. ఈ 2 కూడా ఎక్కడున్నాయంటే బలిపీఠం అనేటువంటిది సిలువకు సాదృశ్యం అన్నమాట. కాబట్టి ఏ కుటుంబంలో క్రీస్తు యేసు ఉంటాడో ఆ కుటుంబంలో ఐక్యత వస్తాయి. గొడవలు ఆశ్చర్యపోవద్దు, మా మధ్య అసలు ఏ గొడవ రాకుండా చేయి ప్రభు అంటే యేసు ప్రభు కూడా అసాధ్యం అది చేయడానికి. అయితే ఎన్నో పరిస్థితులు వస్తాయి. అసలు ఎన్ని తేడాలు ఉంటాయంటే రుచుల్లో తేడా, ఒక పనిని చేసే విధానంలో తేడా, ఆలోచించే విధానంలో తేడా, కల్చరల్ క్లాషెస్ వస్తాయి. అసలు ఎంత క్లాషెస్ వస్తాయంటే డెరిక్ ప్రిన్స్ ఒకసారి అన్నాడు, అసలు ఇంట్లోనే మేము బయటికి పరిగెత్తాం ప్రాణాలు దక్కించుకోవడానికి అన్నాడు. ఇది ఆశ్చర్యము కాదు. వీటన్నిటిలో ఆ కుటుంబాన్ని నిలిపి ఉంచగలిగేటువంటి శక్తి దేనికి ఉంది? ప్రేమ. కాబట్టి క్రైస్తవ కుటుంబానికి ప్రేమ అనేది ఫౌండేషన్ అన్నమాట, ఫౌండేషన్. 2వది చదవండి, ఆతిథ్యము చేయక మరువకుడి. ఒక క్రైస్తవ కుటుంబానికి అలంకారం ఏంటో తెలుసా? ఆతిథ్యం, క్రిస్టియన్ హాస్పిటాలిటీ. యేసు ప్రభు అన్నాడు, ఎన్నడూ కూడా యెరూషలేములో ఒక్క రోజు కూడా పండుకోలేదు, ఒక రాత్రి కూడా గడపలేదు. యెరూషలేముకి 2 కిలోమీటర్లు లేకపోతే 2.5 అనుకోండి, బెత్బకి పక్కనే ఉండేటువంటి ఒక గ్రామం ఉంది, బేతనీ గ్రామం. ఆ గ్రామంలోనికి అక్కడే ఉండేవాడు ఆయన. ఆ గ్రామానికి ఏం పేరు తెలుసా? మరియా మార్తల గ్రామమైన బేతనీ. చూసారా? పరలోకానికి ఆ గ్రామాన్ని ఎలా గుర్తుపడతారంటే దేవదూతులు కానీ దేవుడు కానీ అది మరియా మార్తల యొక్క గ్రామం అని గుర్తుపడతారు. ఈ లోకస్తులైతే అక్కడ ఒక పెద్ద రాజకీయ నాయకుడు లేకపోతే ఇక అత్యధికమైనటువంటి ధనవంతుడు ఉంటే ఆయన పేరున ఆ యొక్క దాన్ని గుర్తుపడతారు. కానీ పరలోకానికి ఏం అది మరియా మార్తల యొక్క, వాళ్ళు పేదవాడు కావచ్చు, ఏమైనప్పుడు మరియా మార్తల యొక్క గృహం అని గుర్తుపడతాడు. యేసు ప్రభు ఎప్పుడూ అక్కడికి వెళ్ళేవాడు, వారు ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. ఒకసారి ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తూ అన్నాడు, టు గివ్ హాస్పిటాలిటీ అంటూ జీసస్ ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ అన్నాడు. ఎందుకంటే ఆయనకి ఆతిథ్యం ఇవ్వాలంటే అదేదో హాస్యాస్పదం సరదా కాదట, అది మామూలు కాదు. ఆయనతో పాటు చాలామంది ఉంటారు, 12 మంది శిష్యులు ఉంటారు. ఆయన విమర్శించేటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరినీ చేర్చుకునే వాళ్ళంటే మాటలా? ఒక క్రైస్తవ కుటుంబానికి అలంకారం ఏంటంటే ఇదిగో అబ్రహాం అక్కడ ఉంది, కొందరు ఎరుగకే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? హెబ్రీ గ్రంథకర్త అబ్రహాం గురించి మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మధ్యాహ్నం అమరీ వృక్షం కింద కూర్చున్నప్పుడు
ముగ్గురు వస్తున్నప్పుడు లేచి వెళ్ళి ఎలా ఆతిథ్యం ఇచ్చాడు చూసారా? నిజం, మన అన్నంలో ఇతరులకు భాగం ఉంది. ఇతరులకు అన్నం పెట్టడం అనేటువంటిది మనకు ప్యాషన్ అంటే ఏంటంటే అలవాటు ప్లస్ అదేంటి ఇంకేమనాలి, కోరిక ప్లస్ బలమైనటువంటి కోరిక, దర్శనం, కోరిక ప్లస్ దర్శనం, విజన్, ఆతిథ్యం అనేటువంటిది. మేము ఇప్పుడు రఘుయ్యర్ ఉన్నాడు, ఎప్పుడో ఫోన్ చేసి రమ్మన్నాడు, అన్న మీరు వస్తూ ఒక 2-3 ఫ్యామిలీస్ని తీసుకురండి అన్నాడు. ఎందుకు? వాళ్ళిద్దరూ వండుకుని చక్కగా లేకపోతే మంచి హోటల్కి వెళ్ళేసి రావచ్చు కదా. ఇంతే, నీలా చరిత్ర ఇంతే. అతిథి లేకుండా మన ఇంట్లో భోజనం చేయబోదు అంటే ప్రతిరోజు అని కాదు, కానీ ఒక ప్రత్యేకమైన సందర్భంలో మన సంతోషాన్ని ఇతరులతో పంచుకునే క్యారెక్టర్ మనకు ఉంటుంది. ఇన్బిల్ట్ అనమాట ఇది, ఇన్బిల్ట్. ఒక సిఐడి నాకు చెప్పాడు, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎలా పట్టుకుంటారంటే వాడంట ఎవరికో చెప్తాడట, నేనేం చేశాను, అది లోపల ఉండదు. అది 10 నాణాలు ఉంటే ఒక నాణం పోతే ఏమందామే, రండి నాకు దొరికింది నాణ్యం. షేరింగ్, సంతోషము దుఃఖము లోపల ఉండటం కాదు, పంచుకునేటువంటి, ఇతరులకు చెప్పేటువంటి ఇన్బిల్ట్ మంది. అంతే, చెప్పాల్సిందే. ఎంతోమంది వచ్చి వాళ్ళ గాథలు చెప్పి వాళ్ళ కన్నీరు కారుస్తారు. మొట్టమొదటి దినాల్లో నాకు తెలియక నేను అనేవాడిని, ఏడవద్దమ్మా ఏడవద్దని ఏడుపు ఆపేసేవాడిని. ఏడుపు అనేటువంటిది వరం దేవుడు మనకి, ఏ సృష్టిలో ఎవరు కూడా ఎవరికి ఇవ్వలేదు, మనకిచ్చాడు దేవుడు. అది వాళ్ళ యొక్క భారం తగ్గిపోద్దన్నమాట. వాళ్ళు షేర్ చేసుకున్నప్పుడు ఆ తర్వాత నాకు అర్థమైంది, లేదు ఏడవాలి, వాళ్ళు ఏడవాలి. యేసుప్రభు ఏడ్చాడు, ఏడవమన్నాడు. పైగా లోకస్తుల వలే కాక ఏడవమన్నాడు. వాళ్ళు ఏడవటానికి మనం ఒక భుజం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి. శూన్యమీరాలట చేర్చుకుంది ఎవరిని? ప్రవక్తను. బైబిల్ చెప్తుంది, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలమును పొందును, నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతున ఫలాన్ని పొందుతాడు. శూన్యమీరాలు కొడుకు పుట్టాడు ఆమెకి. ఆ కుటుంబంలో ఎంత వండర్ఫుల్ ఆ గది ఏర్పాటు. మా కరుణకు ఉంది, మా ఊర్లో ఆ మేడ మీద ఒక గదిని దేవుని సేవకుల కోసం ఏర్పాటు చేసి, మొత్తం ఉన్న గదులన్నీ కన్నా ఆ గది కాస్ట్లీగా ఉంటుంది. ఆ గదిలోని అన్ని గదులు వేసి ఉంటుంది, కానీ ఆ గదిలో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. టాయిలెట్ కానీ మరి ఏదైనా సరే. ఒక ప్రత్యేకమైన సమయంలో స్నేహితులు మనం ప్రేమించేవాళ్ళు లేకుండా మనం భోజనం చేయలేము. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక ఆమె నన్ను చేర్చుకొని ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. వర్జీనియాలో, బ్రదర్ ఇది నా పరిస్థితి, ఇట్లా అనుకోకుండా 2 కేసుల్లో ఇరుక్కున్నాను, అవి కానీ ప్రూవ్ అయినాయంటే నేను ఇండియాకి ప్యాక్ చేసేస్తాను. నేను అన్నాను, మీరా తప్పు చేశారా అని అడిగాను. చేయలేదు అంది. నిజం చెప్పు. చేస్తే నా ప్రార్థన ఏంటంటే, ప్రభువా క్షమించు, చేయకపోతే న్యాయం తీర్చు. నువ్వు చేసి కూడా చేయలేదంటే న్యాయం తీర్చమంటే ఏం జరుగుతుంది నీకు? చేయలేదు. అప్పుడు నేను అన్నాను దేవుడితో, ప్రభువా నీతిమంతులు చేర్చుకునేవాడు నీతిమంతుడు ఫలాన్ని పొందుతాడు, ప్రవక్తను నన్ను చేర్చుకుంది ప్రభు. తల్లిగా చూసింది, దయచేసి ఈ విషయంలో నువ్వు బాధ్యత వహించు అనగానే దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చాడు. అంటే ఇక డన్ కేసు అన్నమాట. అది భూమి మీద నువ్వు పరలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడిందన్న మాట ఇచ్చేసాడు నాకు. అప్పుడు దేవుడితో అన్నాను, ప్రభువా భూమి మీద నువ్వు పరలోకం సర్వాధికారం నీదే అని చెప్పి అన్నావు,
అంతేగాని చాలా అధికారం నాదే అనలేదు కదా. కొంత ఇంకా ఆడికుంది, సాతానుడికి ఉంది, అది కూడా త్వరలోనే నేను దాన్ని స్వాధీనించి అనలేదు కదా. ఇప్పుడు ఎవరు సర్వాధికారి ఎవరు ఈ భూమి మీద? వాడు శక్తిమంతుడే, సర్వశక్తిమంతుడు ఎవరు? నువ్వన్నావు కదా. అమెరికా అయితే ఏంటి, కోర్టుకి వెళ్తుంది పలానా రోజున, కోర్టుకి వెళ్తే ఆ జడ్జి ఎవరు? నాసికారందరూ ఊపిరి ఉన్నవాడు. ఆయనకు రిటైర్మెంట్ వచ్చిన తర్వాత సామాన్యమైనటువంటి వ్యక్తి. అక్కడ ఉన్నప్పుడే తన అధికారం, తనకు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో సమస్యలు ఉంటాయి, తనకు ఒక శరీరం ఉంది, ఆ శరీరంలో అనారోగ్యం, ఒక మనిషి. కాబట్టి ఆమె కోర్టులో 2 నిమిషాలు ఉండాలి, తర్వాత ఆమెకు అవమానం జరగకూడదు. అలా వెళ్ళి సంథింగ్ అలా ప్రార్థన చేశాను అంతే. అంటే నేనేదో చేసేసాను ప్రార్థన కాదు, ఆ టైంకి జరిగిన విషయం యథార్థంగా నేను అబద్ధం ఆడలేదు, నిజం చెప్తున్నాను నేను. అంతే. కోర్టు కేసులు పోయినాయి ఆమెకి. నేను అడిగాను, ఎన్ని నిమిషాలు ఉన్నావు కోర్టులో? 2 minutes. అసలు ఏదన్నా అవమానం నథింగ్. అసలు ఎంత భయపడ్డానో, మీ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది అని ఏడ్చింది తెలుసా. నేను అడిగాను, నేను చెప్పాను, ప్రభు నన్ను చేర్చుకోండి ప్రభు. ఇంట్లో ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలాన్ని పొందుతాడు. క్రైస్తవ కుటుంబానికి మొట్టమొదటిగా ఒక ప్రేమ అనేటువంటిది ఫౌండేషన్. 2వది ఆతిథ్యం. 3వది చూడండి, చదవండి 3వ వచనం, 2వ వచనం, 2వ వచనం 13:2. మీరు నువ్వు వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకున్నది. క్రిస్టియన్ సింపతి. అప్పటికే పెర్సిక్యూషన్ సంఘంలో వచ్చింది, చాలామంది బంధించబడ్డారు. హెబ్రీ గ్రంథకర్తలు వాళ్ళు రాస్తున్నారు, మీరు కూడా వారితో బంధించబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకోనండి. క్రైస్తవ సంఘ చరిత్రలో కమ్యూనిజం అనేది వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద దాడి ఎంత జరిగిందంటే, ఈ యొక్క రష్యాలో, సోవియట్ రష్యాలో బోల్షివిక్ విప్లవం ద్వారా, లెనిన్ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క కమ్యూనిజం అంతే. వాళ్ళు అన్నారు, కమ్యూనిస్టులు అంటారు, మాకు బైబిల్ అక్కర్లేదు, చర్చెస్ గోడౌన్స్గా మార్చేశారు. క్రెమ్లిన్ నుండి మెసేజెస్ వస్తాయి, ఏం చెప్పాలో అది వేరే సంగతి. ఆ దినాల్లో నేను రక్షించబడ్డాను కరెక్ట్గా. అంటే గోర్బచేవ్ వచ్చాడు, ఈ కమ్యూనిజం ప్రపంచంలో ఫెయిల్ కాబోతుంది, కరెక్ట్గా దైవజనులు ప్రవచించారు. 1919లో వచ్చినప్పుడు కమ్యూనిజం వయసు 60 సంవత్సరాలు అన్నారు. 20 నుండి 60 80 కరెక్ట్గా 80 సంవత్సరంలో గోర్బచేవ్ వచ్చాడు. అంతే, కమ్యూనిజం అనేది మొత్తం ప్రపంచంలో ఇక డిక్రీజ్ అయిపోవటానికి ప్రారంభించింది. ఆ దినాల్లో నేను రక్షించబడినప్పుడు అప్పుడు ఎన్ని పుస్తకాలు చదివానంటే, కమ్యూనిస్ట్ జైల్లో దేవుని బిడ్డలు పడేటువంటి వేదన నాకు తెలియకుండానే వాళ్ళ గురించినటువంటి ప్రార్థన ఎలా వచ్చేదంటే, ఎందుకంటే దేవుడు నా చేతులకు పని అప్పగించలేదు, ద్వారాలు తెరవలేదు, నన్ను సేవ అంటే ఏమిటో తెలియదు, మౌనంగా ఉన్నాను, మౌనంగా ఉండు నువ్వు అని చెప్పి అన్నాడు. అతను మౌనంగా ఉంటే మేలన్నాడు, బూడిదలో మూతి పెట్టుకోవాలి, అది నా పరిస్థితి. రేపంటే ఏమిటో తెలియదు, వివాహమైంది, అడుగు తీస్తే అడిగి ఎక్కడ వేయాలో తెలియదు. ఎంత భయంకరం అంటే, సాధు సుందర్ సింగ్ అన్నాడు, నూతనంగా సేవకు వచ్చిన వాళ్ళ హృదయాల్లో గొప్ప చింత కలదన్నాడు. ఆ చింతలో, విషాదంలో నేను ఉన్నప్పుడు కరెక్ట్గా నన్ను నేను ఎలా ఊహించుకునేవాడినంటే, ఆ జైలులో ఉన్న వాళ్ళకి నాకు తేడా ఏముంది. వాళ్ళ చేతులు ఇనప ఊసల వెనకాల, నా చేతులు దేవుడు బంధించాడు. ఒక భార్యకు ఒక చీర కొడించలేని పరిస్థితి అని. ఇక కమ్యూనిస్ట్ జైల్లో ఉన్న వాళ్ళ కొరకు నా ప్రార్థన ఎలా ఉండేదంటే, నేను కూడా బంధించబడినట్లుగా
దేవా మరి మరి రష్యాలు, తర్వాత పోలెండ్లు, క్యూబాలు, చైనాలు 1/4 వంతు ప్రపంచంలో జైలులో ఉన్నటువంటి విశ్వాసుల కొరకని ప్రభువా వారి కొరకు ఒకసారి అయితే ప్రభువా వారి కొరకు అని ఇక మాటలు లేవు. ఇక ఏమేడ్చానంటే అలా ఏడ్చాను. క్రైస్తవ జాలి, మీరును వారితో కూడా బంధించబడినట్లు క్రైస్తవ కుటుంబానికి సింపతి, జాలి. విలియం బూత్ అన్నాడు, క్రైస్తవత్వం అంట బట్టలు లేని వాళ్ళని చూసి బట్టలు ఇవ్వకుండా ఉండదట. ఆ ఆకలి లేని వాడికి చూస్తే అన్నం పెట్టకుండా ఉండదట. నా ఫ్రెండ్ క్రిస్టోఫర్ 5 స్టార్ హోటల్స్లో మేనేజర్గా చేశాడు. ఒకరోజు నేను అడిగాను, క్రిస్టి ఈ సంవత్సరం మీరు క్రిస్మస్ ఎలా జరుపుకున్నారంటే తను అన్నాడు, అప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క మరి వరిస్తానా లేకపోతే అక్కడ 350 మంది పాస్టర్స్ కాలిపోయి, ఇది చర్చెస్ కాలిపోయి నన్ను రేప్ చేయబడి, ఎక్కడ వరిస్తానా, ఛత్తీస్గఢ్ వరిస్సా కదా, ఎంత భయంకరమైనటువంటి అంటే వాళ్ళందరూ కూడా వచ్చినప్పుడు నిలువ నీడలేనప్పుడు సేవ కొరకు సమస్తాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు నుంచి నేను విన్నాను. అప్పుడు మాకు క్రిస్మస్కి ఎంత ఖర్చు అవుతుంది, మా పిల్లలకు బట్టలు, ఆ రోజు మేము స్టార్ హోటల్లో మా భోజనం, ఆ తర్వాత వీటన్నిటికీ లెక్క కట్టి ఆ డబ్బు వాళ్ళకి పంపించాము. మేము మామూలు భోజనం చేశాము, బట్టలు కొనుక్కోలేదు. దట్ ఇస్ మై క్రిస్మస్. క్రిస్టియన్ సింపతి. నిన్నగాక మొన్న అయితే 3 రోజుల క్రితం ఒక బ్రదర్ మా ఇంటికి వచ్చాడు. అంటే కదా ప్రేయర్ మీటింగ్కి వచ్చాడు. మొన్న ప్రేయర్ మీటింగ్ జరిగింది, వచ్చాడు. ఆయనకేదో నేను డబ్బులు ఇచ్చాను, అంతకుముందు కొన్ని వేలు ఇచ్చాను, అంతకుముందు కొన్ని 100 ఇచ్చాను. ఒకసారి మళ్ళీ ఫోన్ చేశాడు, ఇంట్లో కరెంటు తీశారు, పరిస్థితి నిజమే, అబద్ధం కాదు అది. మొన్నొచ్చి ఒక మాట అన్నాడు. నేను డబ్బులు ఇచ్చి పంపించేసిన తర్వాత తెల్లవారుజాము మా ఇంటికి వచ్చాడు. రా డేవిడ్, లోపలికి రా, కూర్చున్నాడు. టిఫిన్ తిన్నావా? లేతే ముందు నువ్వు టిఫిన్ చేయి, తర్వాత మాట్లాడుకుందాం. సరే టిఫిన్ పెట్టి అంతా చేసి, విజయ్ వద్దు, ఫ్రెండ్ అతను నాకు, నా నీళ్ళు నేనే తెచ్చుకుంటా, నువ్వు మా గెస్ట్వి, నువ్వు తెచ్చుకోవటం ఏంటి? అతను ధనవంతుడా పేదవాడా? ఇదా లక్ష్యం మనకి? నో, హీస్ గెస్ట్, అంతే. ఆ దారి పక్కన పడిపోయాడు, దురవస్థలో ఉన్నాడు, కొరప్రాణంతో ఉన్నాడు. ఏమనుకోవాలి? అతడు యూజుడా, మనవాడేనా, మన కులమేనా, మన క్యాస్టేనా? నో, ఈజ్ ఎ మ్యాన్ ఇన్ ద మిజరీ, అంతే. దగ్గరికి పోయి కట్లు కట్టాడు. మనం బైబిల్ చదువుకుంటున్నాం, అలా జీవించడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనం కృపిస్తాడు, సహాయం చేస్తాడు అన్నాడు. పాపకి ఏదో ఫీజు కట్టాలి, వెళ్ళడం లేదు, 2800 ఫీజు కట్టాలి అని చెప్పి అన్నాడు. ఒక్కొక్కసారి భోజనం చేయరట, రాత్రిలో ఆ మాల్ట్ కలిపి పిల్లలకి ఇస్తారట. 2 మగ పిల్లలు, ఒక వైఫ్. ఒకరోజు కరెంటు తీశారు, ఆ డబ్బులు పంపించాను నేను. మొన్నటి సంగతి నేను చెప్తున్నాను. అట్లా 2800. నేను సాధారణంగా ఇల్లు నేను మెయింటైన్ చేయను, ఆమె మెయింటైన్ చేస్తుంది. నేను ఎక్కడికి వెళ్తుంటే ఆమె నాకు డబ్బులు ఇస్తుంది. అస్సలు నేను డబ్బులు మెయింటైన్ చేయడం. మా ఇంట్లో నేను అందరికన్నా చిన్నవాడిని, అలానే గారభంగా పెరిగాను, డబ్బులు పెరిగాను, విలాసాల్లో పెరిగాను. నాకేం తెలియదు విలువలు, డబ్బు విలువ, కాలం విలువ, అమ్మా నాన్నల ప్రేమ విలువ తెలియదు.
రక్షించబడిన తర్వాత దేవుడు వాటిని నేర్పించాడు. ఆకలి అంటే ఏంటో నాకు చూపించాడు దేవుడు. రుచికరమైనటువంటి భోజనం ఆ రుచి యొక్క విలువను కూడా తెలియచేశాడు. అనేక సందర్భాల్లో వేడన్నం తింటున్నప్పుడు ఎవరైనా నాకు అన్నం వేడిగా పెట్టినప్పుడు ఇప్పటికీ నాకు ఆ కృతజ్ఞత హృదయం చల్లారలేదు. నా హృదయం, ప్రభువా నీ నామమును బట్టి ఈ వేడి భోజనాన్ని వీళ్ళు నాకు పెట్టారు ప్రభు, థ్యాంక్ గాడ్. అటువంటి కఠినమైనటువంటి కన్నీళ్లు గుండా దేవుడు నన్ను నడిపించాడు. కాబట్టి ఒక కరుణా హృదయం మనకు ఉండాలి. 2800 అన్నాడు. సరే, నేను నార్త్ ఇండియా వెళ్ళాలని డబ్బులు దాచుకున్నాను. అక్కడికి వెళ్ళటానికి దాదాపు 70,000 అంతా అవుతాయి. ఒక 10,000 నా దగ్గర ఉన్నాయి. అతనికి టిఫిన్ చేసిన తర్వాత నా గదిలోకి అతనికి పిలిచాను. ఆ డబ్బు అతనికి ఇచ్చాను. లెక్క పెట్టు అన్నా. లెక్క పెట్టాడు. వెంచి ఎంత వద్దు నాకు, 10,000 వద్దు, 3,000 చాలు నాకు. లేదు డేవిడ్, దయచేసి నువ్వు మంచిగా క్రిస్మస్ చేసుకోండి. తనకు మా మిస్సెస్ ఫోన్ చేశాను. ఇంట్లో మంచి చీర ఉందా, కొత్తది. షారోన్ ఉంది మా కోడలు, ఆ పిల్లకి ఫోన్ ఇవ్వండి అంది. చీర షారోన్ యొక్క ఎవరో కొనిచ్చినటువంటి చుడీదారు ఇచ్చాను. నేను ఆ డబ్బు ఇచ్చాను. తనకు అర్థం కాదు, కానీ తనకి నేను ఇచ్చింది 10,000. కానీ నాకు ఎంత తృప్తి కలిగిందో. ఆ సంతోషాన్ని ఎవడు నా దగ్గర తీయగలడు? అతడు పొందింది తక్కువ, నేను పొందింది ఎక్కువ. ఎంత తృప్తి, ఎంత సంతోషం. క్రిస్టియన్ సింపతి. ఎస్, అడవికి మేము మిషనరీస్ పంపించినప్పుడు మేము ఇలానే అనుకునేవాళ్ళం. మా అన్నంలో వాళ్ళకి భాగం ఉంది. మొన్నే కాంతారావు, ఆయన భార్య చనిపోయింది. ఆ అడవిల్లో మిక్కటమైనటువంటి చలి. నేను క్రిస్మస్ అని పిలిచాడు అక్కడ మెసేజ్ ఇవ్వటానికి. ఆ చలి భరించలేక ఎందుకు వచ్చాను రా బాబు అనుకున్నాను. ఎందుకంటే ఈ గెడ్డం మన స్వాధీనంలో బాగా నొక్కి పెట్టామనుకో నొప్పేస్తుంది. కొంచెం నొక్కి చేశాను. చలి ఇంత భయంకరమైన చలి. 11 గంటలకి సూర్యుడు వచ్చాడు. అబ్బా ఎంత సంతోషము. 12 గంటలకు అదృశ్యమయ్యాడు. మహావేడి. ఆ చలిలో ఒకసారి అనుకున్నాయట, ఇలా కూర్చుని అనుకున్నాయట, లింజన్కి ఏంటి చక్క 4 గోడల మధ్యలో మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాడు, ఆయనకేంటి అనుకున్నాడట. ఆ రాత్రి దేవుడు అతనితో మాట్లాడాడు. చూడు, ఆ గుడిసికి చుట్టూ కూడా ఏమీ లేదు, పైన షర్ట్ కూడా లేదు. ఒకడు కోయేవాడు, గుర్తు కోయేవాడు అలానే కూర్చున్నాడంట. నీకు అలా కాదు కదా, తల మీద నీకు రూఫ్ ఉంది కదా, చుట్టూ నీకు ఇది ఉంది కదా, తర్వాత నీకు చాప ఉంది కదా, నీకేం తక్కువ చేశాను అన్నాడు దేవుడు. ప్రభువా నన్ను క్షమించు. ఆ సాయంకాలం మా మిస్సెస్ వచ్చింది. తనకి ఈ మధ్య ఆరోగ్యం సహకరించట్లేదు. తర్వాత కిచెన్లో ఒక 5 నిమిషాలు కూడా ఉండలేకపోతుంది. చెమట్లు ఇట్లా కారిపోతున్నాయి. కార్ డ్రైవ్ చేయలేకపోతుంది ఆఫీసులో వచ్చిన తర్వాత. సరే, ఎంత పరిస్థితి అంటే తంది. ఒకసారి స్మిత మా ఇంటికి వచ్చింది. అక్క, నువ్వు ఆ పొడి తర్వాత ఇది నువ్వు ఆ మెడిసిన్స్ అన్నీ వాడమని చెప్పింది. నేను ఎంతో బతిమాలాను. మొన్న తను అనుకుంది, మొన్న అంటున్నా, నాకు ఒక్క 10,000 ఉంటే నేను యామీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కొనుక్కునేదాన్ని కదా అనుకున్నాను. కానీ ఈయనకి పొద్దున్నే 10,000 ఇచ్చానని చెప్పాల. నీ కోవిడ్లో పడుకున్న దాని ఎదుట నీ పేదలకు ఒక్కోసారి మనం ప్లాస్టర్ వేసేసుకోవాలి. థ్యాంక్ యూ. దేవుడు చూడ్డా, ఇది వద్దా మనకి. 3వది 4వది చూడండి. 4వ వచనం చదవండి.
వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలను. ఎక్కడ కూడా టోటల్ బైబిల్లో ఇంత ఎంఫసిస్ దేనికి ఇవ్వలేదు. వివాహము అన్నింటా అసలు ఘనమైనది. నాకు అర్థమైంది ఒక రోజున, దేవుడు ఇశ్రాయేలు లేనప్పుడు, బైబిల్ లేనప్పుడు, అసలు మానవ జాతే లేనప్పుడు ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటిది? వ్యవస్థ. వివాహము ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటంటే ఇట్ కంటైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది ఇన్స్టిట్యూషన్, వ్యవస్థ అన్నమాట. దేవుడు స్థాపించింది మొట్టమొదట వివాహమే. ఒకరోజు నాకు ఆలోచన చెంది, సపోజ్ ఈ మానవ జాతి చరిత్రలో వివాహాన్ని తీసి పక్కన పెడితే, మనుషులు మృగాలు కాదా? ప్రపంచం అరణ్యం కాదా? వివాహం లేకపోతే మీరు చెప్పండి. అంతకన్నా నేను ముందుకెళ్ళి వివరించ సాధ్యం కాదు. వివాహం లేకపోతే ఏమిటిది? ఎంత చంద్ర వివాహ వ్యవస్థ మీద ఈ యొక్క ప్రపంచాన్ని దేవుడు కట్టాడు. బైబిల్ వివాహంతోనే ముగిసింది, ప్రారంభమైంది. ఆ తర్వాత యేసు ప్రభు తన యొక్క జీవితంలో మొట్టమొదటి అద్భుతం వివాహంలోనే చేశాడు. వివాహంతోనే ఇక బైబిల్ కూడా ముగిసి, అంత వివాహం అనేటువంటిది అంత ప్రాముఖ్యమైనటువంటి. ఒక మాట చెప్తాను మీకు నేను, తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకును. తల్లిదండ్రులు విడిచి అంటే వాళ్ళ గాలికి విడిచిపెట్టడం అని కాదు. ఏంటి దేవుని యొక్క ఉద్దేశం చూడండి మీరు. అంటే తల్లిదండ్రులు వాళ్ళకి పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యే వరకు పిల్లలకు తల్లిదండ్రులకు ఉండేటువంటి ఆ బంధానికి మించింది ఏదైనా ఈ భూమి మీద ఉందా? ఎంత బలమైన బంధం అంటే అంత బంధం. ఎప్పుడైతే ఆ పిల్లకు వివాహం అవుతుందో, అపరిచితమైన వ్యక్తితో ఆమె వెళ్ళిపోతుంది కదా. ఆమె వెళ్ళిపోతుంది, ఆమె పేరు మారిపోతుంది, ఆమె ఐడెంటిటీ మారిపోతుంది, ఇల్లు మారిపోతుంది, అన్నీ వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా మన ఇంటికి వస్తే ఉండమ్మా 2 రోజులు అంటే ఆమె ఏమంటుంది తెలుసా? ఆయన నేను పెట్టకపోతే తినడమ్మా. ఈ ప్రేమ ఎక్కడి వచ్చింది? అంటే ఈ తల్లిదండ్రులు పిల్లలు బంధము కన్నా భార్యాభర్తల బంధం ఎంత దృఢమైనది, ఎంత గట్టిదో దాన్ని చెప్పడం కొరకు ఆదాముకు నిద్ర కలుగు చేసి దేవుడు ఫస్ట్ ఎనస్థీషియా ఇవ్వకుండా తనతో ఒక ఎముక తీసినాడు. ఒక స్కార్ కూడా లేకుండా ఒక ఎముకను తీశాడు. మానవ శరీరం అంతట్లో కూడా ఎముకకు మించిన గట్టిది మరి ఏదీ లేదు. అంత దృఢమైంది. దేవుడు చూపిస్తున్నాడు వివాహం ఎంత గొప్పదో. ఆ ఎముక కూడా ఎక్కడి తీశాడంటే ఈ పక్క నుండి తీశాడు, హృదయానికి అతి సమీపంగా తీశాడు. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. సోక్రటీస్ ఒక మాట అన్నాడు, పిల్లలు ఇద్దరికి వివాహమైన తర్వాత వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్న తర్వాత వాళ్లకు పిల్లలు పుడతారట. పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు కలిసి పిల్లలను ప్రేమిస్తారట. పిల్లలు పెద్దవాళ్ళే, వాళ్ళకి రెక్కలు చెగిరిపోయిన తర్వాత మరలా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారట. ఎంత చక్కగా చెప్పాడు సోక్రటీస్. కాబట్టి మనకు వివాహం అయినప్పుడు కన్నా మన వయసు మీద పడిన తర్వాత ఆ యొక్క వివాహము ఆ భార్యకు భర్త ఎంత అవసరమో అప్పుడు తెలుస్తుంది. మన మోకాళ్ళు సహకరించవు, మన కళ్ళు సరిగ్గా కనపడవు, మెట్లు ఎక్కలేము, ఎన్నో శరీరంలో బలహీనతలు చోటు చేసుకుంటాయి. అప్పుడు భార్యాభర్తలు ఎంత అవసరమో దేవునికి తెలుసు. దేవుని దగ్గర వచ్చినటువంటి గొప్ప సంగతి ఏమిటంటే వివాహము. నిజం, నేను ఒక మంచి కుటుంబంలో పుట్టాను. అది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం. మా అమ్మ మా నాన్నలు ఎంత ప్రేమ అంటే చెప్పలేము. అసలు మా ఇంట్లో గొడవలు అవటం కానీ,
వాళ్ళిద్దరు తిట్టుకోవటం కానీ ఏమీ లేదు. పైగా మా అమ్మని ఏమే అని కూడా ఆయన తప్పేం కాదు. కొందరు అట్లా అంటారు ప్రేమను బట్టి సన్నిహితత్వం. ఆయన అనేవాడు కాదు. అమ్మ పేరు కటాక్షం అనేవాడు. అంతే. జీవితంలో ఎన్నడూ వాడు కొట్టుకోవటం కానీ, మా ఇంట్లో ఒక బూతు మాట కానీ, ఒక ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం. మా నాన్న మా అమ్మలు ఎంత ప్రేమ అంటే వాళ్ళిద్దరి మధ్య చెప్పలేము. మా అమ్మ మొట్టమొదటి చనిపోయింది. కొద్ది కాలానికి మా నాన్న చనిపోయాడు. ఒక మాట అన్నారు, ఇదిగో యోసేపుతో ఈ సహోదరుడు, ఇదిగో బెన్యామీను తీసుకురమ్మంటున్నావు. బెన్యామీని యొక్క ప్రాణం తండ్రి హృదయంతో పెనవేసుకుపోయింది. బెన్యామీని తీసుకొచ్చినటువంటి కొద్ది రోజులకు మా నాన్న చచ్చిపోతాడు. అటువంటిది అన్ని విషయాలు. ఏ దేశమైతే వివాహాన్ని గౌరవిస్తుందో ఆ దేశం పటిష్టంగా ఉంటుంది. నేను చెప్పాను కదా, కమ్యూనిజం రాగానే లెనిన్ ఏం చేశాడంటే సోవియట్ రష్యాలో వివాహం అక్కర్లేదన్నాడు. రూసో వివాహం ఉంటేనంట స్వార్థం ఉంటుందట. నా పిల్లలు నా భార్య, ఆ వివాహం లేనటువంటి వివాహము కుటుంబ వ్యవస్థ లేనటువంటి అదైతే ఇక ఒక మొత్తం వ్యవస్థనే మనం ప్రేమిస్తాం, స్వార్థం ఉండదని రూసో చెప్పాడు. ఎంత బుద్ధిహీనమైనటువంటి ఆలోచన. రూసో ఎవరు? సోక్రటీస్ యొక్క శిష్యుడు. రూసో శిష్యుడు అరిస్టాటిల్ శిష్యుడు అలెగ్జాండర్. ఏం ఫిలాసఫీ! ఇంతకు మించిన గైడ్ మనకుందా? దీన్ని మనం ప్రేమించొద్దా? పాన్పు నిష్కల్మషంగా ఉండాలి అంతే. 1 man and 1 woman అంతవరకే. అది నేను ఎంత టైం పర్లేదా? ప్రతి చేయండి. నేను ఒక వర్డ్ చదువుతాను మీకు. జాన్ మెక్కిల్కన్ ఆయన తన భార్యని ఎలా ప్రేమించాడు. కొలంబియా దేశపు అధ్యక్షుడన్నమాట. ఆయనది చదువుతాను, మీరు వినండి. అసలు భార్యను అలా ప్రేమించడం సాధ్యమవుతుందా అని నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా చూసుకున్నాను, ఆ యొక్క ఫోటో స్టాట్లు ఎక్కడ దొరకలేదు, దీనిలో ఉన్నాయి. అది నేను మీకు చదివి వినిపిస్తాను. మీరు దీని హెడ్డింగ్ ఏంటో తెలుసా? వ్యాధి అందును ఆరోగ్యం అందును. చదువుతాను, వినండి. రాబర్ట్సన్ మిక్విల్కన్ కొలంబియా బైబిల్ కళాశాలకు ప్రెసిడెంట్. యవనస్తులను బలమైన సేవకులుగా తర్ఫీదు చేయడం అతని బాధ్యత. ఈ లక్ష్యం వైపు అతడు అలయకుండా ప్రయాసపడ్డాడు. అతని నాయకత్వంలో కళాశాలకు మంచి పేరు వచ్చింది. ఒకసారి తన జీవితం సమస్తం కూలిపోతున్నట్లు అనిపించింది. అతని భార్య మురియల్ ఒకే విషయాన్ని అదే పనిగా చెప్పడంతో ఈ పరిస్థితి మొదలైంది. తర్వాత ఆమె చదివే సామర్థ్యం కోల్పోయింది. ఆవిడ దినచర్యలన్నీ ఆగిపోయాయి. క్రమేపీ ఆమె అచేతనంగా మారడం చూసి రాబర్ట్సన్ కలవరపడ్డాడు. చివరికి 4 సువార్తల పేరు చెప్పమని డాక్టర్ అడిగినప్పుడు ఆమె చెప్పలేకపోవడంతో రోగ నిర్ధారణ జరిగింది. ఆమెకు అల్జీమర్స్ వ్యాధి వచ్చింది. అంటే చిన్న మెదడు పనిచేయకపోవడం, జ్ఞాపక శక్తి పూర్తిగా పోవడం. అనేక సంవత్సరాల పాటు ఆమె రాబర్ట్సన్కు అంకితమైన భార్యగా సేవ చేసింది. ఆమె లేకుండా అతడు ఇంత ఫలభరితమైన సేవ చేసేవాడు కాదు. ఇప్పుడు అతడు ఏం చేస్తాడు? ఆమెను చూసుకోవడానికి ఎవరినైనా నియమించి కళాశాలలో సేవ కొనసాగిస్తాడా? లేకపోతే ఎంతకాలం ఆమె చేసిన సేవకు ప్రతిఫలంగా తన రుణం తీర్చుకోవడానికి అతడు రాజీనామా చేస్తాడా? అతని పక్షాన నిలబడి మురియల్ని ప్రేమతో చూసుకునే స్నేహితులు అనేకం ఉన్నారు. ఇది అతని కొలంబియా కళాశాలలో నాయకునిగా కొనసాగించడానికి వెలుసుపాటిస్తుంది. కానీ వ్యాధి అందును ఆరోగ్యం అందును చావు మరణను ఎడబాపు వరకు తోడుగా ఉంటానని అతను తన భార్యతో ప్రమాణం చేయలేదా? ఇప్పుడు ఆమెకు రోగం వచ్చింది, దాన్ని బాగు చేయలేము. నిజమే, దేవుడు మురియల్లో ఒక అద్భుతం చేయగలడు. కానీ ఒకవేళ చేయకపోతే అతడు తన పెళ్లి ప్రమాణాన్ని నిలబెట్టుకుంటాడా?
అవును, అతడు తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ శారీరకంగా మానసికంగా దిగజారిపోతున్న మురియలను చూసుకోవడం కోసం కళాశాల ప్రెసిడెంట్ బాధ్యతలకు రాజీనామా చేశాడు. అతడు ఇట్లా అన్నాడు, సమయం వచ్చినప్పుడు నా నిర్ణయం దృఢంగా ఉంది. దానికోసం పెద్దగా లెక్కలు వేయాల్సింది ఏమీ లేదు. అది నిజాయితీకి సంబంధించిన విషయం. ఇది నేను రాజీనామా చేయాల్సినంత గొప్ప పనేమీ కాదు. ఏది ఏమైనా 40 సంవత్సరాల పాటు అద్భుతమైన అంకిత భావంతో ఆమె నన్ను పట్టించుకుంది. ఇప్పుడు నా వంతు. ఆమె ఎంత మంచి భాగస్వామి. నేను మరో 40 ఏళ్ళు సేవలు చేసిన ఆమె రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మురియల్ అపస్మారక స్థితిలోనికి వెళ్ళేంత వరకు 17 ఏళ్ల పాటు ఆమెతోనే ప్రయాణించాడు. అతను తన దినచర్య పుస్తకంలో ఇలా రాసుకున్నాడు, ఇప్పుడు ఇది అర్ధరాత్రి, కనీసం ఆమెకైనా ఇది మధ్యరాత్రి. ఒక్కోసారి ఎప్పుడు తెల్లవారుతుందోనని నేను విసిగిపోయాను. భయంకరమైన అల్జీమర్స్ రోగం చాలా త్వరగా ఆమె మీద దాడి చేసింది. ఎక్కువ కాలమే ఉంది. అయినా తన నిశ్శబ్ద లోకంలో మురియల్ సంతృప్తిగానే ఉంది. ఒకవేళ యేసు తన ఇంటికి ఆమెను తీసుకు వెళ్ళిపోయినట్లయితే ఆమె మధురమైనటువంటి తోడును నేను ఎంతగా కోల్పోయేవాడును. అవును, నేను విసుగు చెందిన సమయాలున్నాయి, కానీ అది తరచుగా కావు. అయినా కోపపడటంలో అర్థం లేదు. అంతేగాక యవనస్తునిగా ఉన్నప్పుడు నన్ను వంచు ప్రభువా అని నేను చేసిన ప్రార్థనకు బహుశా ఈ రూపంలో ప్రభు జవాబిస్తున్నాడేమో. అయినా ఒక సందర్భంలో నేను పూర్తిగా అదుపు కోల్పోయాను. మురియల్ నడుస్తున్నప్పుడు నేను ఇంకా డైపర్లను ఆశ్రయించని రోజుల్లో కొన్నిసార్లు అనుకోకుండా జరిగిపోయేది. ఒకరోజు దొడ్డిలో నేను ఆమె పక్కనే వంగి అక్కడ పడిపోయిందంతా శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. టాయిలెట్ పక్కన నిలబడి చూస్తున్న ఆమెకి ఏమి చేయాలో పాలుపోలేదు. అయితే నాకు సహాయం చేస్తానంటూ ఆమె మొండి చేయకుండా ఉంటే బాగుండేది. నాలో చీకాకు ఎక్కువ అవుతుంది. అకస్మాత్తుగా ఆమెను కదలకుండా నిలబెడతామని ఉద్దేశంతో ఇలా చేస్తే ఏదో ప్రయోజనం ఉంటుందన్నట్లుగా ఆమె కాలి తొడ మీద చేతితో కొట్టాను. అది గట్టి దెబ్బేమీ కాదు, కానీ ఆమె ఉలిక్కి పడింది. నేను కూడా విసిగిపోయాను. 40 ఏళ్ళ మా దాంపత్యంలో నేను ఎప్పుడూ ఆమెపై చేసుకోలేదు. ఎప్పుడూ లేదు, ఎప్పుడూ గద్దించలేదు, ఎన్నడూ లేదు. వాస్తవానికి అలా చేయాలన్న శోధన కూడా నాకు ఎప్పుడూ కలగలేదు. కానీ ఇప్పుడు నా అవసరం ఆమెకి ఎంతో ఉన్నప్పుడు ఇలా వెక్కి ఏడుస్తూ నన్ను క్షమించమని ఆమెను బ్రతిమలాడాను. మాట్లాడటమే చేతగా ఆమెకు నా మాటలు అర్థం కాకపోయినా పర్వాలేదు. నేను ఎంత విచారిస్తున్నానో చెప్పడానికి ప్రభు వైపు తిరిగాను. దాని నుండి బయటపడటానికి నాకు ఎన్నో రోజులు పట్టింది. ఏదో ఒక రోజు మండుతున్న తన హృదయాన్ని చల్లార్చడానికి దేవుడు బహుశా నా కన్నీళ్లను తన సీసాలో భద్రపరిచి ఉంచొచ్చు. అపస్మారక స్థితిలో ఉన్న భార్యను చూసుకోవడానికి 22 సంవత్సరాలు నిర్వర్తిస్తున్న బైబిల్ కళాశాల ప్రెసిడెంట్ బాధ్యతలను రాబర్ట్ వదిలివేశాడు. క్రిస్టియానిటీ టుడే అనే క్రైస్తవ మ్యాగజైన్లో ఇది ప్రచురించబడింది. ఇది చదివిన పాఠకులు కన్నీళ్లు రాల్చారు. ప్రభు నెరిగిన కొన్ని జంటలు తమ పెళ్లి ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. ఇతరులు దాంపత్య జీవితంలో ఉన్న పవిత్రత పట్ల గౌరవాన్ని పెంచుకున్నారు. కొందరైతే రాబర్ట్సన్ జీవితంలో యేసును చూశారు. యేసు ప్రభువే ఉంటే అలా చేస్తాడన్నమాట. అది భార్యాభర్తల విషయంలో చాలా కుటుంబాల్లో నేను చూసింది ఏంటంటే ఒకళ్ళు నియంత, ఒకళ్ళు బానిస అని కానే కాదు, ఇద్దరు సమానమే. అడ్మినిస్ట్రేషన్లో తప్ప. అడ్మినిస్ట్రేషన్ ఒక్కటి మాత్రమే. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక హెడ్షిప్ లేకపోతే అల్లకల్లోరమే. ఒక బ్యాంక్కి ఒక హెడ్ కావాలి, ఒక దేశానికి ఒక హెడ్షిప్ కావాలి,
ఒక చర్చ్కి ఒక హెడ్ కావాలి, అడ్మినిస్ట్రేషన్ కోసమే తప్ప. అంతేగాని నీ అంతలాగా చెప్పులు తీసుకురా, బటన్ కుట్టావా, టీ చల్లారిపోయింది ఇచ్చావు, వేడి నీళ్ళు పెట్టు, నో 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 నో. కానే కాదు ప్రియులారా, ఇది దేవుని హృదయంలో ఉన్నటువంటి వివాహం. దేవుడు అంటున్నాడు, వివాహము అన్ని విషయంలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. నేను ఈ దినాల్లో మా చర్చిలో 51వ కీర్తన నేను ధ్యానం చేస్తున్నాను. 51వ కీర్తన మీద హెడ్డింగ్ ఒకటి ఉంది, ఒక విషాదకరమైనటువంటి చరిత్రది, కథ, గాథ. దావీదంతటి వాడి జీవితంలో దావీదు బెత్షెబాతో వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త చేతను గద్దించగా అతడు రాసినటువంటి కీర్తన. జాన్ కెనడీ అన్న నాతో చెప్పాడు, దావీదు ఏ ఏజ్లో ఆ తప్పు చేసంటే 50 years ఏజ్. ఇప్పుడు నాకు 65 వస్తుంది. ఐఎమ్ నాట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అన్నట్లుగా వివాహం అనేటువంటిది తప్పు చేయకుండా ఉంచగలిగే శక్తి వివాహానికి లేదు. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. ఇంకొకరికి స్థానం లేదు. చాలామంది భార్య చనిపోతే అలానే ఉండిపోయారు. ఆ హృదయం ఇంకొకరు తప్పు చేసుకోవటంలో తప్పు లేదు, కానీ ఆ స్థానము, ఆ అనురాగాలు, ఆ తీపి జ్ఞాపకాలు అంతే. అంతేగాని ఆదాము దగ్గరికి 10 మంది తీసుకొచ్చి నువ్వు సెలెక్ట్ చేసుకున్నాడు దేవుడు. ఈవెన్ ట్రై చేయమన్నాడా? ఈవెన్ ట్రై చేయి, లేకపోతే మళ్ళీ నా దగ్గరికి రా. ట్రై నథింగ్. చివరిగా ఒకటి ఉంది చూడండి, 5వ వచనం, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. క్రిస్టియన్ కంటెంట్మెంట్. ధనం లేని వారే అనలేదు. ధనంలో తప్పేమీ లేదు, ధనాశలోనే తప్పు. ఆడుకునే వాళ్ళ కూడా ఉంటుంది ధనాశ. సేవకుల్లో ఉండదా రొగుయలు ధనాశ? అంత పబ్లిక్గా చర్చిలో వదిలే అన్నా అంటావా? ఓ బాబోయ్, ధనాశ. షేక్స్పియర్ ఒక మాట అన్నాడు, ఒకరి తల మీద కిరీటం పెట్టగలిగే శక్తి తృప్తికి ఉందట. తృప్తి. ఒకరోజు నేను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో వేరే చోట్ల బయటకు వెళ్తున్నాను. నేను వెళ్తుంటే అక్కడ రాసింది, కిరీటం ధరించిన శిరస్సు అంట. శిరస్సుకి అది బరువు ఏదో, అది బరువు, అది సంథింగ్, అది మర్చిపోయాను నేను. నిజంగా అది ప్రపంచ కోటీశ్వరుడు రాక్ఫెల్లర్ అన్నాడు, ఒక మనిషికి ఎంత డబ్బు కావాలి? ఎవరు చెప్పలేదు దీనికి సమాధానం. రాక్ఫెల్లరే చెప్పాడు, ఉన్నదానికన్నా కాస్త కూర్టి చాలట. మీరు నవ్వట్లేదు, మీరు వింటలేదు కాబట్టి మీరు నవ్వట్లేదు. ఇప్పుడు నవ్వండి, ఉట్టినే నవ్వండి, రేగి చెట్టు కింద గుడ్డోళ్ళగా నవ్వండి. ఒక ప్యూరిటన్ ఆయన తనకున్న డబ్బంతా తీసుకెళ్ళి సముద్రంలో ఇసిరేశాడంట. డబ్బుగా బంగారం శుద్ధగా చేసి దాన్ని సముద్రంలో ఇసిరేసాడట. ఇసిరేసినట్టు అన్నాడట, నువ్వు నన్ను నాశనం చేయకముందు నేను నిన్ను నాశనం చేస్తాను అన్నాడట. దానికి ఆ శక్తి ఉంది. ఎంతోమంది దేవజనులు పడగొట్టింది డబ్బు అనేటువంటిది. డబ్బు లేకుండా లేదు. నేను సింగపూర్ వెళ్ళినప్పుడు లాస్ట్ మెసేజ్లో లాస్ట్ వర్డ్ వాళ్ళు ఏం చెప్పారంటే, హగ్గై దానిలో, ఇఫ్ దేర్ ఇస్ నో మనీ దేర్ ఇస్ నో మినిస్ట్రీ, ఇఫ్ దేర్ ఇస్ నో మినిస్ట్రీ దేర్ ఇస్ నో మనీ. ఇప్పుడు మీటింగ్ పెట్టావు, డబ్బులు కావాలి లేదా? కదా, మనీ ఈజ్ నాట్ ఈవిల్, వీ నీడ్ మనీ. యేసుప్రభు దగ్గర సంచి ఉంది, కానీ డబ్బుకుండే లక్షణం ఏంటంటే, నీకు డబ్బు ఎక్కువై కొద్ది దాని మీద వ్యామోహం పెరుగుద్ది.
ధనవంతులందరూ పిసినారోళ్ళే. పిసినారోళ్ళు అవటం వల్లే ధనవంతులు అయ్యారు. రవి లాంటి అవడు ఇట్లా భోజనాలు పెట్టుకుంటే. దేవుడు మనకి ఎందుకు ధనాన్ని ఇచ్చాడు? అట్లా జీవించిన వాళ్ళు ఉన్నారు. నేను చూశాను వాళ్ళ లైఫ్. జాన్ ముగించేస్తాను. ఇంగ్లాండ్లో రాజులు, తర్వాత ప్రిన్సెస్, కౌంటీస్ వాళ్ళు అటెండ్ అయ్యే చర్చ్ ఏంటది. పెద్ద పెద్ద వాళ్ళ సమాధులు కూడా అక్కడే ఉన్నాయి. వెస్ట్ మినిస్టర్స్ వే చర్చికి ఆయన జాన్ గ్రేట్ మ్యాన్. ఆయన టైమ్స్ పత్రిక ప్రకారంగా 2000 సంవత్సరాల్లో 2000 శతాబ్దాల్లో మొత్తం 100 మంది జ్ఞానులు తీసుకుంటే ఆయన ఒకడనమాట. 100 మందిలో ఒకడు. ఆయన పిల్లలు ఉన్నప్పుడు ఒక ఇల్లు, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత సామాన్యమైన ఇల్లు, తర్వాత భార్య చచ్చిపోయిన తర్వాత ఎక్కడో సముద్రం దగ్గర ఒక చిన్నపాటి ఇల్లు తీసుకుని అక్కడే బుక్స్ రాయటం. బుక్స్ మీద వచ్చేటువంటి దాన్ని ఏమంటారు? రాయల్టీ అంతా మిషన్స్కి ఇచ్చేసి తనకి ఆస్తి అంతా కూడా, దేవుడు తనకి ఇచ్చిన ఆస్తి అంతా కూడా ఎలా దాన్ని స్పర్జన్ లాగా శరణాలయాలకి, తర్వాత లైబ్రరీస్కి వాటిచ్చేసి ఆయన బ్రతకటానికి మాత్రమే పెట్టుకుని బుక్స్ రాస్తూ ఆ బుక్స్ మీద వచ్చేటువంటి ఎంత పౌండ్స్, మిలియన్ పౌండ్స్ అంతా కూడా మిషన్స్కి ఆయన ఇచ్చేసి, ఎంత సింపుల్ లైఫ్. డబ్బు వాళ్ళని జయించలేదు. డబ్బు కక్కుర్తి పడిన వాళ్ళు. ధనాశ లేని వారే మీకు కలిగిన వాటి యందు తృప్తి పడండి. మీరు మా ఇంటికి రండి. ఎంత సామానో మొన్న అంటుంది సుందరి, అంటుంది నన్ను, ఆంటీ అంటుంది, మన ఇద్దరమే కదా ఇంత కావాలా అంటుంది. మరి ఆమెకి ఎందుకు వచ్చిందో రివల్యూషన్. నిజంగా అంత సామానా కావాలా? నా ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, ఒక సంవత్సరం పాటు నువ్వు ఆ వస్తువు వాడిపోతే ఇక నీకు అది పడదు, ఇచ్చేయాలట. ఇచ్చేయండి, మీరు చూద్దాం. ఆ సత్తు దాకేవాళ్ళు చూద్దాం. మన నేచర్ అంటే ఇవ్వు ఇండియన్స్ అనమాట. నేను షిప్లో ఉన్నప్పుడు ఆ షిప్లో ఒక ప్రిన్సిపల్ ఉండేదంట. వాళ్ళు ఎవరైనా ఏదైనా దేశంలో కారు ఇస్తే కనుక ఆ కారుని తీసుకెళ్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందంటే ఏ పోర్ట్కి వెళ్తే ఆ పోర్ట్కి ఎన్ని కార్లు వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. వద్దంటేనేమో సేవకు వాడని ఇచ్చేస్తారట. మరి ఏం చేయాలి? తీసుకుంటారు. తీసుకుని సముద్రంలోకి వచ్చిన తర్వాత సముద్రంలో వేసేస్తారట క్రేన్స్తో కార్లు. అప్పుడు అంటారంట, వేసేది కానీ ఇండియన్స్ చూడకుండా వేయండి, వాళ్ళ హార్ట్ ఫెయిల్ అవుద్ది. మాది కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్. కెనేడియన్స్ వచ్చి సేవ చేశారు, ఎంతగా త్యాగం చేశారు. ఆ ముని మనమళ్ళు ఎలా ఉన్నారని చూస్తే మరలా అయ్యే గుడిసెలు, అయ్యే పరిస్థితులు. వాడు వెళ్ళిపోతూ వాడన్నమాట, మేము ఇచ్చి మేము ధనవంతులు అయ్యాము, మీరు పుచ్చుకుని దరిద్రులు అయ్యారు. గివ్ ఇట్ షెల్ బి గివెన్. ఏంటిది తీసేయండి, ఈ స్థలం కొనండి, తీసుకురండి. మీ ఇంట్లో ఉన్న ముక్కులకి చెవులు కొన్ని తీసుకురండి, మార్చేద్దాం, సేవ చేద్దాం. అది నా దగ్గరనే మొదలు పెడదాం. సరే, ఎక్కడ ప్రారంభం? నా దగ్గరనే ప్రారంభం కావాలి. తనొక మాట ఉంది, నేను రిటైర్ అయిపోయిన తర్వాత, ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మనకు కావాల్సింది మిగతా అంత దేవునికి ఇసద్దో ఇవ్వదో కానీ ఆ మాట అంది. నాకెంత ఇష్టపడ్డానో. థ్యాంక్ గాడ్. నాకు తెలుసు, ఆకలి నాకు తెలుసు, సేవకు వచ్చిన కొత్తలో ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను మొన్న ప్రేయర్ మీటింగ్ చెప్పినప్పుడు రవి జకరియస్ ఫెయిల్ అవటానికి కారణం ఏంటి? ఒక స్థానిక సంఘం ఆయనకి లేకపోవటం. ఏమి స్క్రూటినీ చేశారు, ఏమి ఎనాటమీ చేస్తారు వాళ్ళు. స్థానిక సంఘానికి ఆయన రెస్పాన్సిబుల్ లేదు కాబట్టి ఆయన ఫ్రీ లైఫ్, ప్రయాణం అంటే లోన్లీ లైఫా ఏమన్నారు కానీ కాదు, అది ఆ పదం గుర్తు రావడం లేదు. ఆ లైఫ్ ఎలా పడిపోయాడు. అప్పుడు ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, సేవకు సమర్పించుకునేవాడు. అన్న, నేను కూడా, నాకు ఒక మెంటర్ కావాలి, ఒక చేతి కింద నేను ఉండాలి, అందుకే మీ దగ్గరికి వస్తున్నాను. నేను మీ దగ్గరికి వస్తాను అంటే వచ్చేవారు నుండి చర్చికి రా. సరే చూద్దాం. ఎంతోమంది
మా దగ్గర తర్ఫీదు అయ్యారు, నేను పెద్దల దగ్గర నేను తర్ఫీదు అయ్యాను, ఈ దేవుని క్రమం ఇది అన్నప్పుడు జాన్యువరి నుండి వస్తానన్నా అని చెప్పన్నాడు. మనకు సహవాసం కావాలి. ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా క్రైస్తవ కుటుంబానికి ఏం కావాలి? ఫస్ట్ ప్రేమ, రెండవది ఆతిథ్యం, మూడవది జాలి, నాలుగవది పరిశుద్ధమైన జీవితం, పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. ఆ వాక్యం అంతా రాయాలి బైబిల్లో. వివాహం అనే విషయంలో దాని కాదు, అది కూడా కిందది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అది కూడా రాయాలి. పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. తర్వాత ఐదవది తృప్తి. ఈ 5 ఉంటే కిందేముంది? నిన్ను విడువను, ఎవరిని విడువడి, ఎవరిని ఎడబాయడంటే ఈ 5 విషయాలు మనం ఉన్నప్పుడు దేవుడు మనం విడిచిపెట్టాడు. కరోనా వచ్చింది, వెళ్ళిపోయింది, తనకు తెలుసు మరణం అంటే ఏంటో, దగ్గరికి వెళ్ళి చూశాడు, అది ఎంత భయంకరమో. అది వచ్చి వెళ్ళిపోయింది. దేవుడు విడవలేదు, ఎడబాయలేదు. ప్రార్థన చేసుకో. మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా నీ వాక్యం ఎంత గొప్పది ప్రభు, దేవా నీ వాక్యం ఎంత గొప్పది నాయన. మేము ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం ప్రభు. దైవజనుల పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవాలి ప్రభు. పౌలు అన్నాడు, నేను గమాలియేలు పాదముల చెంత పెరిగాను అని చెప్పి అన్నాడు. తిమోతి పౌలు పాదాల దగ్గర పెరిగాడు. దేవా మాకును మమ్మల్ని గద్దించేటువంటి నాతాన్ లాంటి వారిని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి, కృప చూపించండి నాయన. ఎప్పుడు ప్రమాదంలో ఉన్నాం. ఈ శరీరం భయంకరం, ఈ లోకం ఎంతో ఆకర్షణీయమైంది. సాతానుడు చాలా బలవంతుడు, దుష్టుని తప్పించమని మీరే ప్రార్థన చేయమన్నారు. కాబట్టి మాకు భద్రత లేదు ప్రభువా. యేసే మా భద్రత, వాక్యమే తండ్రి మా పునాది తండ్రి. దయచేసి మరణ పర్యంతం కూడా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి, మా పాల్పు నిష్కల్మషంగా ఉండటానికి దేవా తండ్రి, ధనం మీద ప్రేమ వస్తుందేమో, దేవుని నుండి తొలగిపోతుందేమో, ధనం కాదు లేకుండా ప్రార్థన చేయడం లేదు, కానీ ధనాపేక్ష లేని వారంగా చేయండి తండ్రి. మాకున్నదంతా ఖర్చు చేసేటువంటి ఉన్నతమైనటువంటి పరిస్థితికి మీరు మాకు అనుగ్రహించండి. మా డబ్బు నీదే, మా శరీరం నీదే దేవా. మాట ఇచ్చి నెరవేర్చవలసిన వాళ్ళు ఉన్నాము దేవా. మరి ధనవంతుడు ఉన్నప్పుడు ఎదురుగుండా లాజరు అతని మీద నేరస్థాపన చేస్తున్నాడు. ధనవంతుడు స్వార్థపరుడని, దేవుని ఏర్పాట్లో లేడని, భయంకరమైన వేషధారిని. కానీ ముగింపు ఎంత భయంకరం. కాబట్టి మా గొప్పలు విప్పడానికి కృప చూపించండి దేవా. ఎంతో మిషన్స్ మేము ఇవ్వాలి, చైనా మిషన్స్కి, ఇంకా కొరియాలో ఉండేటువంటి సేవకులను సపోర్ట్ చేయాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన, ఇవన్నీ మాకు అనుగ్రహించండి, కృప చూపించండి. అటువంటి కుటుంబంగా ఈ యొక్క రఘుయేలు కుటుంబాన్ని తీర్చిదిద్దమని కృప చూపించమని మీకే వందన స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.